హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్యం ముందు నిజాన్ని నిరూపించిన బాలు, ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మౌనిక అయితే నేను వెళ్ళొస్తాను, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే పద నేను కూడా నీతో పాటు వస్తాను అని మీనా అనడంతో ఇక బాలు నేను వస్తానులేమ్మా అని బాలు అంటాడు. వద్దండి, నేను వెళ్ళి మౌనికని డ్రాప్ చేసి వస్తాను, మీరొద్దు అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా వెళ్ళిరా అని అంటూ ఉంటాడు. బాలు అయితే అయినా నువ్వెందుకే, రవినో మనోజ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు డ్రాప్ చేస్తారులే అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేను తీసుకువెళ్తానని చెప్పాను కదా అత్తయ్య, మళ్ళీ వాళ్ళు తీసుకువెళ్తారని అంటారేంటి, మౌనికని నేనే తీసుకువెళ్ళాలి అని మీనా అయితే రా మౌనిక అని ప్రభావతికి గట్టిగానే సమాధానం చెప్పి మౌనికని తీసుకొని బయలుదేరుతుంది. ఇప్పుడు నేనేమన్నానని ఇది ఇలాగా శివంగిలాగా నా మీద పడిపోతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. వదిన, నువ్వేదైనా ఆదమరుపు మీద ఉన్నావనుకో, మీనా మాత్రం నీ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీనా కనిపించేంత సాఫ్ట్ కాదు, భూదేవిలాగా ముందు సహనంగానే బరువు అన్నీ కూడా భరిస్తుంది. తనని ఏమన్నా సరే సహిస్తుంది. కానీ తనకి కోపం వచ్చిందంటే భూకంపాలు సునామీలే వస్తాయి మీ ఇంట్లో. జాగ్రత్తగా ఉండు, ఏదైనా విషయంలో నువ్వు తప్పు చేసేటప్పుడు ఆచిచూచి ముందుకు అడుగు వేయాలి అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. అప్పుడు ఇక కామాక్షి అన్న మాటలకి ఏంటి కామాక్షి నువ్వు కూడా అలా మాట్లాడతావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక మౌనిక ఇంటికైతే వెళ్తుంది, మీనా బయటే నుంచొని ఉంటుంది. అప్పుడు ఇక సంజయ్ అయితే మౌనికతో ఎక్కడికి వెళ్ళావే, ఏ రాజకార్యాలు వెలగబెట్టడానికి వెళ్ళావు, గుడికని చెప్పి వెళ్ళి గుడి నుంచి మా అమ్మని ఇంటికి పంపించేసి ఎవరితో వెళ్ళావే అని అడుగుతూ ఉంటాడు సంజయ్. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అది అని తడబడుతూ ఉంటుంది. ఏంటి మౌనిక, ఎందుకు అలా తడబడుతున్నావు, ధైర్యంగా నీ భర్తకి సమాధానం చెప్పు, నా పుట్టింటికి వెళ్ళానని. ఇక మీనాని చూసి సంజయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సంజయ్ షాక్ అయిపోతూ నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఇప్పుడే అన్నావు కదా నువ్వు ఎవరితో వెళ్ళావు అని, ఎవరితో వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో మరి నీకు చూపించాలి కదా, అందుకే నేనొచ్చాను. నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వొక బ్రహ్మరాక్షసుడివి కదా. పుట్టింటికి మౌనిక వచ్చిందంటే అది చూసి నువ్వు తట్టుకోలేవు, నువ్వు ఏదైనా అనొచ్చు, అందుకని నేనొచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి మీ వదిన్ని తీసుకువచ్చి నన్ను అవమానించాలని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు సంజయ్ మౌనికని. నిన్ను అవమానించడానికి మౌనిక నన్ను తీసుకురావడం అక్కర్లేదు, నువ్వు చేసే ప్రతి పని నాకు తెలీదా ఏంటి, ప్రత్యేకంగా నిన్ను అవమానించడానికి. నీ పరువు నువ్వే తీసుకుంటావు కదా. ఒక ఆడదాని మెడలో తాళి కట్టి తన పుట్టింటి మీద పగ తీర్చుకోవాలని చూసే నీలాంటి చేతకాని దుర్మార్గుడు ఎలాంటివాడో ఆ మాత్రం తెలుసుకోలేనా అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు సంజయ్. ఇంకా తక్కువగానే మాట్లాడాను, నా భర్తే మౌనికని తీసుకొస్తానని చెప్పాడు, కానీ నేనే వెళ్తాను అన్నాను. ఎందుకో తెలుసా, అదే నా భర్త ముందు నువ్వు ఈ మాట మాట్లాడావనుకో, ఆ క్షణం నీ తల ఎగిరి ఆ టేబుల్ మీద పడుతుంది. ఒక్క క్షణం కూడా చెల్లెలి మెడలో తాళి తెగుతుందా లేదా అని అస్సలు కూడా నా భర్త ఆలోచించడు. నేనన్నా కొంచెం మా ఆడపడుచు కాపురం గురించి ఆలోచిస్తానేమో, కానీ నా భర్త అస్సలు కూడా ఆలోచించడు. గుర్తుపెట్టుకో, తన చెల్లెలికి ఇంత బాధ కలిగిందని తెలిసినా సరే నీ తల ఎగిరి టేబుల్ మీద పడుతుంది. నోరు మూసుకొని ఉండు, తను వచ్చింది పుట్టింటికి, అది కూడా వాళ్ళ నానమ్మ పుట్టినరోజని వాళ్ళ అన్నయ్య బ్రతిమలాడితే వచ్చింది, అంతే తప్ప తనకు తానుగా ఎప్పుడూ కూడా నీ మాట కాదని రాలేదు. తను నీకు నీ మాటకి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది, కానీ నువ్వే తనని అర్థం చేసుకోలేకపోతున్నావు, ఒక రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నావు. ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని ఒక కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. నీకు చేతనైతే నువ్వు అసలు మగాడివే అయితే నా భర్తని ఎదురుగుండా ఢీకొట్టు, నీ అసలు స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి నా భర్తతో పోటీ పడు, అంతే తప్ప ఇలా కాదు అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు సంజయ్ అయితే. మౌనిక, నీకు ఏ బాధ వచ్చినా సరే
మీ అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు. ఓపిక పట్టి మీ కుటుంబం కోసం, మీ అన్నయ్య కోసం నువ్వు కష్టాల్ని భరించాలని అస్సలు కూడా అనుకోవద్దు అని అంటూ ఉంటుంది మీనా. సరే వదిన అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే ఇక మీనా అక్కడి నుంచి ఇక వచ్చేస్తుంది. మీనా వచ్చిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే మీనాని అడుగుతూ ఉంటాడు, ఏంటి మీనా నువ్వెందుకు వెళ్ళావు, అక్కడ ఏం జరిగింది, వాడేమన్నా అన్నాడా అని బాలుకైతే అనుమానం వచ్చి అడిగేస్తాడు. లేదండి, మౌనికని ఇలా లేట్ అయిందని అడుగుతారని చెప్పడానికే తీసుకువెళ్ళాను, వాడేమీ అనలేదు, మౌనంగానే సైలెంట్గానే ఉన్నాడు అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు. నేను మీ దగ్గర ఏం నిజాన్ని దాస్తాను చెప్పండి, నేను ఏది కూడా దాచడం లేదు, మీకు నేను అన్నీ చెప్తాను కదా. మీకు భయం ఉంది మౌనిక గురించి, కానీ ఆ భయం ఏమి పెట్టుకోవద్దు, మౌనిక కాపురం బాగానే ఉంది అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక లోపలికి వెళ్ళాక సుశీల అయితే పొలంలో చాలా పనులున్నాయి, ఇక నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే అదేంటి శీలా డార్లింగ్ 4 రోజులు ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. లేదురా, అక్కడ సీనుగాడు పొలం పనులు ఏం చేస్తున్నాడో, అసలే కోతల టైం కదా, నేను వెళ్ళాలి, మీ అందరూ అభిమానాన్ని చూడ్డానికి నేను ఇక్కడికి వచ్చాను, మీ అందరూ అక్కడికి రావడానికి కుదరదన్నారని నా కుటుంబం మధ్య ఈ పుట్టినరోజు చేసుకోవాలని వచ్చాను, కానీ అంతులేని ఆనందాన్ని నాకు ఇచ్చావు, నా బాల్య స్నేహితుల్ని తీసుకువచ్చి ఇక జన్మలో నేను మర్చిపోలేని బర్త్డేని నాకు చేశావు, నిజంగా నువ్వు చాలా మంచివాడువిరా, అందరూ నిన్ను రౌడీ అని ఏదో ఏదో అంటారు, కానీ నువ్వు మంచి మనిషివి, మంచి మనసున్న మనిషివి, స్వార్థంగా ఆలోచించవు, నిన్ను ఏమన్నా సరే ఎదుటివారి గురించి ఆలోచిస్తావు, నీ మంచి మనసుకి మంచి భార్య దొరికింది, మీరిద్దరూ సంతోషంగా కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండాలి అంటూ వాళ్ళని దీవిస్తూ ఉంటుంది సుశీల. అప్పుడు ఇదంతా చూసి సత్యమైతే నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, స్వార్థంతో చెడుతో ఆలోచించే మనసుకి ఎప్పుడూ కూడా ఓటమి తప్ప విజయం రాదు, వీళ్ళు ఆ స్వచ్ఛమైన మనసుతో ఆలోచిస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా వీళ్ళకి విజయం వరిస్తూ ఉంటుంది అని సత్యం అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే అలా ఉండిపోతుంది సత్యం మాటలకి. తర్వాత ఇక బాలు అయితే మీనాతో ఇక మనం గిల్టు నగల గురించి బయట పెట్టాల్సిందే మీనా అని సుశీల వెళ్ళిపోయాక అంటూ ఉంటాడు. ఇంతలో సత్యానికి ఏం గుర్తొస్తుందో తెలియదు కానీ సత్యమే అడుగుతూ ఉంటాడు, రే బాలు అదేంట్రా మీనా నగల్ని అమ్మేసి నువ్వు మీ నానమ్మకి చైన్ తీసుకొస్తానని చెప్పావు కదా, మీనా నగలు మీనానే వేసుకుంది అని అంటూ ఉంటాడు. సత్యం ఆ విషయమే నీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అప్పటికి ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. అప్పుడే ఇక బాలు అయితే ఇవి మేము షాపుకి అమ్మడానికే తీసుకువెళ్ళాము, కానీ అక్కడికి తీసుకువెళ్ళేసరికి ఇవి గిల్టు నగలని చెప్పారు. ఒక్కసారి మేము కూడా షాక్ అయిపోయాము, మేమే గిల్టు నగలు తీసుకువచ్చి వాళ్ళని మోసం చేస్తున్నామని వాళ్ళు మాతో గొడవ పడ్డారు. తీరా ఓనరు మీనాకి తెలిసినవాడు కాబట్టి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మీరు అనుకున్నట్టు ఇవి గిల్టు నగలు ఏవో జరిగింది, అది నిజం తెలుసుకోండి అని చెప్పారు నాన్న. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అమ్మ ఆ మనోజ్ గాడిలో ఏదో భయం కనిపిస్తుంది, ఆ భయం ఏంటో అస్సలు కూడా అర్థం కావడం లేదు, మనోజ్ గడే ఈ నగల్ని ఏదో చేశాడు నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విన్నా సత్యమైతే షాక్ అయిపోతూ, రే బాలు ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే, అవును నాన్న ఈ నగలు మనోజే కొట్టేస్తుంటాడు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సత్యమైతే, రే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ గిల్టు నగలు మనోజే తీశాడంటే మీ అమ్మ తిరిగి మీ మీదే నింద వేస్తుంది, మీరే మధ్యలో అవి ఆ నగల్ని గిల్టు నగలుగా మార్చేశారని కూడా అంటుంది అని అంటూ ఉంటాడు సత్యం. ఇక సత్యం అన్న మాటలకి అప్పుడే మీనా అయితే మావయ్య చెప్పింది కూడా నిజమేనండి, నిజంగానే వాళ్ళు అన్నంత పని చేస్తారు, ఎందుకంటే ఆ నగలు నేను ఇచ్చేటప్పుడు బంగారపు నగలే, మీరు తీసుకువెళ్ళాకే గిల్టు నగలు అయ్యాయని అత్తయ్య మన మీద తిరిగి నింద వేయొచ్చు, మనం ఈ నిందని మనోజ్ మీద వేసేటప్పుడు అసలు ఇదంతా మనోజ్ చేశాడో లేదో తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక సత్యమైతే ఇలా చెప్తూ ఉంటాడు, రే బాలు
మీ ఇద్దరు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఈ నగలు గిల్టు నగలుగా ఎలా మారాయో మీరే ఆలోచించి సాక్ష్యాలతో సహా మీరు బయట పెట్టాలి. ఒకవేళ మనోజ్ గాడి ఈ నగలు ఎవరికి తెలియకుండా తాకట్టు పెట్టి గిల్టు నగలు తీసుకొచ్చాడని తెలిస్తే మాత్రం అప్పుడు నేను చూసుకుంటాను అని సత్యం అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మీనా అయితే అవునండి, ఇది ఎలాగైనా మనమే నిరూపించాలి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే ఎలా నిరూపించాలో నాకు బాగా తెలుసు, పదండి వెళ్దాం అని మీనా అయితే అంటుంది. అప్పుడు ఇక బాలుని తీసుకొని ఇక మీనా అయితే తను ఎక్కడికి వెళ్తుందంటే గిల్టు నగలు అమ్మడానికి వెళ్ళారు కదా అదే షాపుకి వెళ్తుంది. అప్పుడే ఇక మీనాని బాలుని చూసి ఇక షాప్ అతనైతే మళ్ళీ ఎందుకు వచ్చారు, మళ్ళీ ఆ గిల్టు నగలే పట్టుకుని వచ్చారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడే ఉన్న షాపు ఓనర్ అయితే నువ్వు ఆగరా, ఏంటమ్మా మీనా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే నాకు ఒక హెల్ప్ చేయాలి సార్ మీరు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇవి మాకు తెలియకుండానే గిల్టు నగలుగా మారిపోయాయి. ఈ నగలు ఏమైపోయాయో ఏమీ అర్థం కావడం లేదు. మీకు ఇక్కడ చుట్టుపక్కల బంగారపు షాపు వాళ్ళందరూ కూడా తెలిసే ఉంటారు కదా సార్ అని అంటూ ఉంటుంది మీనా. అవునమ్మా, ఈ చుట్టుపక్కల బంగారపు షాపు వాళ్ళందరూ కూడా నాకు తెలుసు అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే సార్ ఇలాంటివే బంగారపు నగలు ఏ షాపులో అన్నా ఎవరైనా తాకట్టు పెట్టారో అమ్మారో కొంచెం అడగండి సార్ అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇంకా ఆ షాపుకి మనోజ్ వెళ్ళిన షాపులో పనిచేసే పని అతను సీను అయితే వస్తాడు. ఇక సీను వచ్చి సార్ మీకు మా సారు ఏవో నగలు మోడల్స్ అడిగారంట కదా అవి ఇవ్వమన్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా అతని దగ్గర ఉన్న ఆ గిల్టు నగలను అయితే చూస్తాడు సీను. ఇక గిల్టు నగలు చూసి సీను అయితే అంటూ ఉంటాడు, సేమ్ ఇలాంటి నగలే మా షాపుకి ఒక అతను అమ్మడానికి వచ్చాడు, ఇలాగే ఉన్నాయి అని సీను అనగానే ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు చెప్పింది నిజమేనా, మీ షాపుకి ఇలాంటి నగలు అమ్మడానికి వచ్చాడా అని అడుగుతూ ఉంటే అవును సార్, ఒక అతను ముందు ఏం చేశాడో తెలుసా, చేప ముక్కల కవరు తీసుకొచ్చాడు. అవి చూసి అసలు మా షాప్ అంతా కూడా వాసన వచ్చేసింది. తర్వాత మళ్ళీ నగలు తీసుకొచ్చాడు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక బాలు మీనాకి అర్థమైపోతుంది. ఆ రోజు మీనా కవరు అలాగే ప్రభావతి ఇద్దరు కవర్లు కూడా మారిపోయాయి. అప్పుడు ప్రభావతి చాలా టెన్షన్ పడ్డం అదంతా గమనించి ఇప్పుడు అసలు నిజం తెలిసిందండి, అత్తయ్య గారే ఆ నగలు మనోజ్కి ఇచ్చారు, మనోజ్ ఆ నగల్ని అమ్మేశాడు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే మీనా ఇతనితో నువ్వు ఆ షాప్కు వెళ్ళు, ఆ షాపు అడ్రస్ ఎక్కడా అని సీనుని అడుగుతాడు బాలు. అడ్రస్ అయితే చెప్తాడు. ఏంటండి మీరెక్కడికి అని అడుగుతూ ఉంటుంది మీనా. నేను వస్తాను, మా నాన్నని కూడా తీసుకొస్తాను, మా నాన్నకి సాక్ష్యాలతో సహా కళ్ళ ముందు చూపిస్తాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సత్యానికి బాలు అయితే ఫోన్ చేస్తాడు. నాన్న నువ్వు వీధి చివరన నుంచో, నేను వస్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు. సరేరా అని సత్యం వీధి చివరికి వెళ్ళి నుంచుంటాడు. అప్పుడే బాలు అయితే సత్యాన్ని కారెక్కించుకుంటాడు. ఏంట్రా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే దొంగలు ఎవరో తెలిసిపోయారు నాన్న అని అంటూ ఉంటాడు బాలు. ఎవర్రా, ఎవరు ఆ నగలు గిల్టు నగలుగా చేసింది, మనోజ్ గాడేనా అని అడుగుతూ ఉంటే నువ్వే చూద్దువుగా నాన్న, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని అందుకని నిన్ను తీసుకువెళ్తున్నాను అని అంటూ బాలు అయితే ఆ షాపు దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. ఈలోగా మీనా అయితే సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చూపించమని ఆ ఓనర్ని అయితే అడుగుతుంది. అతను కూడా చూపించడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు ఇంకా సత్యం అయితే అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈయన అని సేటు అయితే అడుగుతూ ఉంటే మీకు నగలు అమ్మేశాడే ఆయన నాన్నే అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక సేటు అయితే సార్ ఆ రోజు మీ అబ్బాయి ముందు చేపల కవర్ తీసుకొచ్చాడు, తర్వాత నగలు తీసుకొచ్చి తాకట్టు పెట్టుకోమంటే మాకు తాకట్టు పెట్టుకోవడానికి ఇవి 2 లక్షలే వస్తాయి అని చెప్పాము, నాకు 4 లక్షలు కావాలి,
మీ నగలు మీరు అమ్మేసేయండి అని మా దగ్గర అమ్మేశాడు అని అంటూ సేటు అయితే జరిగిందంతా చెప్తాడు. చూసావా నాన్న, ఆ రోజు అమ్మ ఎందుకు కంగారు పడిందో నువ్వు గమనించావా అని అడుగుతూ ఉంటాడు. బాలు అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సత్యమైతే ఇదిగోండి మావయ్య, ఆ రోజు మనోజే వచ్చి నగలు అమ్మడం అంతా కూడా క్లియర్గా ఈ సీసీటీవీలో పడింది, ఒక్కసారి వీడియో చూడండి అని సీసీ కెమెరా వీడియోలో పడిన వీడియోని సేటు అయితే సత్యానికి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సత్యం అయితే మనోజు నగలన్నీ తీసుకురావడం, మళ్ళీ ఆ నగల్ని మనోజు ఫోటో తీయడం అంతా కూడా క్లియర్గా ఆ వీడియోలో అయితే కనిపిస్తుంది. అప్పుడే ఇక ఆ వీడియోని చూసి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ముగ్గురు కూడా ఇంటికి వస్తారు. రే మనోజ్ అని గట్టిగా పిలుస్తాడు సత్యం. అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు. ఏంటండి, ఏం జరిగింది, ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ చెంప పగలగొడతాడు సత్యం. ఇంతలో మావయ్య, ఏంటి మావయ్య, ఎందుకు మనోజ్ని కొడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. వాడి నోటితోనే వాడు చేసిన తప్పుని బయట పెడితే పర్వాలేదు, లేకపోతే ఇవే దెబ్బలు కొట్టి వాడి చేత నోరు తెరిపించాల్సి వస్తుంది, లేకపోతే పోలీసులకి పట్టించాల్సి వస్తుంది అని సత్యమైతే అంటాడు. అప్పుడే అది విని ప్రభావతి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం జరిగిందో చెప్పకుండా ఏ నిజాన్ని బయట పెట్టమని అడుగుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మీనా నగల్ని తీసి బయట పెడతాడు సత్యం. ఇక ఆ నగల్ని చూసి ఒక్కసారి ప్రభావతి, మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి, మీనా నగలేంటి మావయ్య అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఇవి బంగారపు నగలు కాదమ్మా, గిల్ట్ నగలు అని అంటూ ఉంటాడు సత్యం. గిల్ట్ నగల, మీనా నగలు గిల్ట్ నగలుగా ఎలాగయ్యాయి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఆ మాట చెప్పాల్సింది నీ భర్తే అని అంటూ ఉంటాడు సత్యం. చెప్పరా, నిజాన్ని బయటపెట్టు అని అంటూ ఉంటాడు సత్యం. అయితే అప్పుడే ఇక ఏంటి నాన్న, ఏం నిజం బయట పెట్టాలి, అయినా ఈ నగల గురించి నాకేం తెలుసు అని సత్యంతో ఇక నిలదీస్తూ ఉంటాడు మనోజ్. అయితే అవునండి, ఈ నగలు గిల్ట్ నగలుగా ఎలా మారాయో తీసుకెళ్ళిన వాళ్ళిద్దరిని అడగండి, వీణ్ణి కొడితే ఏం తెలుస్తుంది మీకు అని అంటూ ఉంటే అవునా అని వీడియోని అందరి ముందు చూపిస్తాడు. అప్పుడు ఇక ఆ వీడియోలో మనోజ్ ఆ నగలు అమ్మేయడం అంతా కూడా క్లియర్గా కనపడుతుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు రోహిణి, శృతి, రవి అందరూ కూడా. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా, ఈ నగలు గిల్ట్ నగలుగా ఎలా మారాయో? ఈ మనోజ్ గాడు నగలు అమ్మేశాడు అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయితే ఏంటి మనోజ్ ఇదంతా, ఎందుకు ఈ నగల్ని నువ్వు తీసుకువెళ్ళావో, నీకంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటే మొత్తం నిజాన్ని బయట పెడతాడు. తను మోసపోయానని, ఫర్నిచర్లో 4 లక్షలు నష్టం వచ్చిందని మొత్తం కూడా బయట పెడతాడు. అప్పుడే ఇక అది విని ఛీ, అసలు నీకు బుద్ధుందా, మీనా నగలు తాకట్టు పెట్టడం ఏంటి, ఈ విషయం నాకు తెలిస్తే నేను చూసుకునేదాన్ని కదా అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి ప్రభావతి, నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసుకునే పరిస్థితికి దిగజారిపోయావా? అంటే నీ కొడుకు చేసే ప్రతి తప్పుని కూడా ఇలాగే కప్పిపుచ్చి నన్ను మోసం చేసి, మన కుటుంబాన్ని మోసం చేసి నువ్వు ఎన్ని రోజులని ఇలా చెయ్యాలనుకుంటున్నావు? ఇక నాకంటూ ఒక విలువ లేదన్నమాట అని అంటూ ఉంటాడు సత్యం. అయితే అక్కడ సత్యం అన్న మాటలకి అప్పుడే ఇంకా ప్రభావతి అయితే అది కాదండి, మళ్ళీ రోహిణి వాడిని ఏమంటుందో అని భయంతోనే ఇలా చేశాను తప్ప నేను కావాలని చెయ్యలేదు అని అంటూ ఉంటే నోరు మొయ్, అసలు నిన్ను ఇన్ని రోజులు కూడా నువ్వు చేసిన తప్పులకి క్షమించడమే నేను చేసిన పెద్ద తప్పు, నేను క్షమించను అని చెయ్యి పట్టుకొని బయటికి ఈడ్చుకొని వెళ్తాడు. ఇక బయటకు ఈడ్చుకొని వెళ్ళి అప్పుడే ఇంకా సత్యం అయితే ప్రభావతిని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇంతలో బాలు అయితే ఏం చేస్తున్నావు నాన్న, ఏంటి నీ కోపం అని అంటూ ఉంటాడు బాలు. రే, ఇది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదురా, ఇంత మోసం చేస్తుందా అని అంటూ ఉంటాడు సత్యం. నాన్న, జరిగిందేదో జరిగిపోయింది, నిజం బయటపడింది, మీరు ఆవేశపడకండి, అమ్మ ఎక్కడికి వెళ్ళదు అని అంటూ ఉంటాడు బాలు. రే, నువ్వు దాన్ని ఆపినా అది ఇంట్లో ఉన్నా సరే నాకు అది
లేనట్టే లెక్క. ఈ రోజుతో నాకు నా భార్య లేదు అంటూ తల మీద నుంచి నీళ్ళైతే పోసుకుంటాడు. దాంతో ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ రోజు నుంచి నాకు భార్య లేదు అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు సత్యం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.